హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆగస్ట్ నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. 50 ఏళ్లకే పెన్షన్ అయితే అందిస్తున్నారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తారా లేక ఒక్కరికే ఇస్తారా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ ఆగస్ట్ నెలలో అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన దాదాపుగా ప్రభుత్వం 2737 కోట్లు అయితే విడుదల చేసింది. మొత్తంగా 64.82 లక్షల మందికి అయితే పంపిణీ అయితే చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారానే ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళకు 4000 పెన్షన్లు అయితే అందిస్తారు. ఇక దివ్యాంగులకైతే 6000 రూపాయలనైతే పెన్షన్లను అయితే కనుక అందించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల అర్హత వయసు అంటే మనకి ఇది వరకు పెన్షన్ల అర్హత వయసు అయితే 60 ఏళ్ళు అయితే ఉండేది. దాన్ని 50 ఏళ్ళకే తగ్గింపు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్నికల హామీలో చూసుకున్నట్లయితే పెన్షనర్ల అర్హత వయసు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్ళకే ఇస్తామని ఆగస్టు నెలలో అయితే కనుక ఈ యొక్క పెన్షన్ అర్హత వయసు తగ్గింపు చేయబోతున్నారు. అలాగే మనకు కొన్ని కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక పెన్షనర్లు ఇంట్లో ఇద్దరికి ఇస్తారా లేక ఒకరికే ఇస్తారా అని చూసుకుంటే, ఇంట్లో అర్హత కలిగిన వారు ఇద్దరు ఉన్నట్లయితే ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన విధి విధానాలు ఈ ఆగస్టు నెలలో విడుదలైతే చేయబోతోంది ప్రభుత్వం కనుక. సో మీరు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత పెన్షనర్ల ఫోటోలు, ఇక వీటితో పాటు మరికొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.